అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు. నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయంలా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది. కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది, కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది, మనుషులు శక్తివంతులవుతారు. పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి. ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. నిజమేననుకోండి, మరి నిజాన్ని నిలబెట్టడం కోసం కదండి హరిశ్చంద్రులో రనకెట్టాలు పడ్డారు. అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగాడు. అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు? నిజం మాట్లాడడం వల్ల, నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల. ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా, ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు, భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు, తను కాటికాపరి కావలసిన అవసరము లేదు. చివరకు బిడ్డ చనిపోతే కాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు. అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటావు? ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు.